బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ సమావేశం ముగిసింది. 2 గంటల పాటు భేటీ కొనసాగింది. ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. కవిత ఇష్యూపై ఇద్దరు దీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో ముగిసిన చర్చలు కేటీఆర్ గారు అలాగే కవిత లేఖపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. రీనా, ఈరోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్. అయితే ఆయన 2 గంటల పాటు కేసీఆర్ తో అనేక అంశాలు చర్చించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే భేటీ ముగిసింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కేటీఆర్ హైదరాబాద్ బయలుదేరారు. అయితే ముఖ్యంగా కేసీఆర్ తోటి కేటీఆర్ భేటీ అయినప్పుడు 2 గంటల పాటు అనేక అంశాలు చర్చకు వచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖు అమెరికా వెళ్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అక్కడ బీఆర్ఎస్ రజతోత్సవ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొంటున్నారు. దాంతోపాటుగా ఇక జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి తెలంగాణ భవన్లోతో పాటుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నిర్వహించాలనే దానిపైన కూడా చర్చకొచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అయితే కేటీఆర్ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో 2వ తారీఖు రోజు కూడా ఆయన అమెరికాలో ఉంటున్నారు కాబట్టి సో ఇక్కడ ఎవరికి బాధ్యతలు ఇవ్వాలి అనే దానిపైన చర్చకొచ్చినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీలో మొత్తం ఒక 4-5 ఉంటారు. దానికి సంబంధించి మన యొక్క జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఏ విధంగా నిర్వహించాలి, ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపైన కూడా మరొక 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన సమయం ఏదైతే ఉందో గంట పాటు కవిత ఎపిసోడ్ పైన చర్చించినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల 2వ తారీఖు రోజు కవిత రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో 6 పేజీలతో కూడినటువంటి లేఖ, ఆ లేఖ బహిర్గతమైంది కాబట్టి కవిత అమెరికా పర్యటన అంటే ఆమె ఈ నెల 16న అమెరికా వెళ్ళింది. సో మొన్న తిరిగి వచ్చింది, హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనేక అంశాలు చెప్పింది. అంటే ఏంటి, ఆ లేఖ రాసింది నేనే కానీ లేఖ ఎందుకు బహిర్గతమైంది అనే విషయం పైన ఆమె ప్రధానంగా డిమాండ్ చేసింది. పార్టీలో ఎందుకు కొంతమంది కోవట్లు ఉన్నారు, అదేవిధంగా కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారనేది ఆమె సంచలన ఆరోపణలు చేసింది కాబట్టి సో ఈ విషయం పైన కేసీఆర్ తోటి ఈరోజు కేటీఆర్ చర్చించినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఫర్దర్గా ఏ విధంగా అంటే కవిత ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, తను రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ బహిర్గతం కావడానికి గల కారణాలు ఏంటి అనేది ఆమె ప్రధాన డిమాండ్. దాని తర్వాత కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వెళ్ళిపోవాల్సిందిగా ఆమె ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, కొందరిని మాత్రమే కేసీఆర్ని కల్పిస్తున్నారని, మరి కొందరిని కల్పించడం లేదని, అది పెద్ద ఎత్తున పార్టీలో చర్చనీయాంశంగా మారుతుందని చెప్పేసి ప్రధానంగా ఆమె డిమాండ్ చేస్తుంది. సో దానిలో భాగంగా ఆమె అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన 2 రోజులు అవుతుంది. సో కేసీఆర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. కానీ కేసీఆర్ అపాయింట్మెంట్ కవితకి ఇచ్చారా ఇవ్వలేదా, అసలు కవిత కేసీఆర్ని కలిసేందుకు ఆసక్తి ఏమన్నా చూపించిందా లేదా అనేది కూడా తెలియదు. కానీ స్పెక్యులేషన్స్ మాత్రం కవిత 2 రోజుల నుంచి కేసీఆర్తో మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తుంది. కానీ కేసీఆర్ అపాయింట్మెంట్ కవితకి ఇచ్చారా లేదా అనేది కూడా తెలియట్లేదు అనేది కూడా చర్చ జరుగుతుంది. సో రేపు మాత్రం కవిత కొన్ని గోదావరి పుష్కరాల్లో భాగంగా అక్కడికి వెళ్తున్నట్టు, మన కాళేశ్వరం పుష్కరాల్లో భాగంగా అక్కడికి వెళ్తున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. సో ఏదేమైనా కవిత యొక్క ఎపిసోడ్ ఏదైతే ఉందో, కవిత లేఖ కానీ కవిత అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చినప్పుడు కవిత కొన్ని అంశాలు మాట్లాడిన అంశాలు కానీ అవన్నీ కూడా కేసీఆర్ తోటి కేటీఆర్ చర్చించారు. ఎందుకంటే ఆ యొక్క అంశాలు కవిత లేవనెత్తినటువంటి అంశాలు ఏదైతున్నాయో అవి ఇంతవరకు పార్టీ నుంచి ఫుల్ స్టాప్ పడలేదు, పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే ఏమైనా అంతర్గత విషయాలు ఉంటే అవి లోపట చెప్పుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మాత్రమే కేటీఆర్ చెప్పారు. దాని తర్వాత మా పార్టీ డెమోక్రసీ పార్టీ, సో దానిలో భాగంగా ఏమైనా విషయాలు ఉంటే నేరుగా చెప్పుకోవచ్చు తప్ప ఈ విధంగా బహిర్గతం చేయడం సరైనది కాదనేది కేటీఆర్ చెప్పారు కాబట్టి సో ఇంత మించి ఇక కవిత ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేసిందో కొన్ని విషయాలు, ఆ విషయాలు ఇంతవరకు స్పష్టత పార్టీ ఇవ్వలేదు. కాకపోతే కొన్ని స్పెక్యులేషన్స్ మాత్రం జోరుగా జరుగుతున్నాయి. అంటే ఏంటి, జూన్ 2వ తారీఖు రోజు కవిత కొత్త పార్టీ పెడుతుందనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమె పార్టీ పెడుతుందా, పెట్టడం లేదా, లేకపోతే బీఆర్ఎస్లోనే కొనసాగుతుందా, జాగృతిని కొంత విస్తృతపరుస్తుందా, ఎందుకంటే ఇప్పటికే అనేక నియోజకవర్గాలు ఆమె తిరిగి వచ్చింది కాబట్టి సో జాగృతి ఆధ్వర్యంలో అనేక ఆమె రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది కాబట్టి సో దాన్ని విస్తృతపరచుకుంటూ వెళ్తుందా అనేది కూడా తెలియాల్సింది. సో మొత్తానికి అయితే మాత్రం కవిత ఎపిసోడ్ ఏదైతే ఉందో అది బయట జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో 2 గంటల పాటు కేసీఆర్ తోటి కేటీఆర్ అనేక అంశాలు చర్చించారు. ప్రధానంగా ఒకటి, ఆయన ఈ నెల 28కి డల్లాస్ వెళ్తున్నారు కాబట్టి
అక్కడ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొంటున్నారు. దాదాపు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ విధంగా నిర్వహించాలని దానిపైన కూడా మనకి 2-3 రోజులు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాము అసెంబ్లీ ఎదురుగున్నటువంటి గన్ పార్క్ నుంచి నేరుగా అమర్జ్యోతి వరకు, అంటే సచివాలయం ఎదురుగున్నటువంటి అమర్జ్యోతి వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాబట్టి సో అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఏర్పాటు చేయాలా, లేకపోతే ఏర్పాటు చేస్తే ఎంత పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయాలి ఏంటనే దానిపైన కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి సంబంధించినటువంటి ఎవరైనా ఒక బాధ్యత అప్పచెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. దానిలో భాగంగా 3 అంశాలు ముఖ్యంగా, అంటే ఒకటి ఇది నెరవేరిన కేటీఆర్ డెల్లాస్కి వెళ్ళడం, ఆయన అక్కడే ఉండిపోవడం, దాని తర్వాత జూన్ 2వ తారీఖు పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నిర్వహించాలని దానిపైన, దాని తర్వాత కవిత ఎపిసోడ్ ఏదైతుందో కవిత ఎపిసోడ్కి సంబంధించిన అంశాలపైన చర్చించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పేసి కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. కాబట్టి మరి కోవట్లు ఎవరున్నారు ఏంటనే దానిపైన కూడా క్లారిటీ మరి త్వరలోనే వస్తుందా లేదో తెలియాలి. ఎందుకంటే ఈ వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ కూడా క్లారిటీ ఇచ్చారు. అన్ని పార్టీల్లో కోవట్లు ఉన్నట్టే మా పార్టీలో కూడా కోవట్లు ఉన్నారు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు అని కవిత వ్యాఖ్యానించింది అని మనం కేటీఆర్ని అడిగినప్పుడు కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, దయ్యం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చుట్టే కొందరు ఉన్నారు, కోవట్లు ఉన్నారని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకొని వ్యాఖ్యానించారు. కాబట్టి సో చూడాలి మరి ఇక ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో కవిత ఎపిసోడ్ ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే దీని తర్వాత ఫర్దర్గా పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే కవిత బంజరేస్ నందినగర్ నివాసంలోనే ఉంటుంది. కాబట్టి సో ఆమె మరి కేసీఆర్ని కలిసేందుకు ఆసక్తి చూపించిందా లేదా తెలియదు. మరి కేసీఆర్ ఒకవేళ ఆసక్తి చూపిస్తే కేసీఆర్ అపాయింట్మెంట్ మరి ఇవ్వలేదా, రిజెక్ట్ చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఏదేమైనా సరే ఈ విషయానికి సంబంధించి మొత్తం 3 అంశాలపైన దాదాపుగా 2 గంటల పాటు కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో, పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనకు సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశాలు, ఫర్దర్గా మనం ఎలా ముందుకెళ్లాలో జూన్ నుంచి, ఎందుకంటే జూన్ నుంచి మనకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి కళ్ళాల్లో ఒడ్లు కళ్ళాల్లోనే ఉండిపోయాయి. కాబట్టి అవి అకాల వర్షాలకు తడిచిపోయాయి. కాబట్టి సో ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని నిరసన కార్యక్రమం చేపట్టాలని భావిస్తుంది. దాంతోపాటుగా ఇక మనకి గోదావరి ప్రాజెక్టు సంబంధించి బనకచర్ల పైన, గోదావరి పైన ప్రాజెక్టు పైన బనకచర్ల ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తుంది. కాబట్టి సో అది ఎటువంటి పర్మిషన్స్ లేకుండా నిర్మిస్తుంది. కాబట్టి సో బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల గోదావరి వాటర్ 200 TMCల వాటర్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని పోయే అవకాశం ఉంది. దాని ద్వారా తెలంగాణకి అన్యాయం జరుగుతుందనేది ప్రధాన డిమాండ్. సో దానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ఏ విధంగా చేయాలి ఏంటంటే దానిపైన కూడా చర్చించినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. సో ఓవరాల్గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అంటే ఏంటి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పాలనకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఈ యొక్క గోదావరి పైన కడుతున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు అంశం కానీ, దాంతో పాటుగా ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ఓట్లు ఉండిపోవడం, ఈ అకాల వర్షాలకు తడిసి ముద్దైపోవడం, సో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే అంశం సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, దాంతో పాటుగా ఇక జూన్ 2వ తారీఖు మన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి చేయాలి. దాని తర్వాత కవిత ఎపిసోడ్, ముఖ్యంగా కవిత ఎపిసోడే ఇప్పుడు మనకి చాలా హాట్ టాపిక్ గా మారింది. కాబట్టి సో దానిపైన ఎక్కువగా గంట పాటు ఇదే కవిత ఎపిసోడ్ పైన చర్చించడం కూడా మనకైతే తెలుస్తుంది. చూడాలి మరి ఇక కవిత ఎపిసోడ్ ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే ఇది సాగదీతలాగా ముందుకెళ్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే ఈ యొక్క కవిత ఎపిసోడ్కి సంబంధించి పార్టీలో ఎవరు కూడా స్పందించడం లేదు. ఎందుకంటే కేటీఆర్ మాత్రమే స్పందించారు. అంతర్గతంగా ఏమన్నా చెప్పుకోవాలంటే చెప్పుకోవాలి తప్ప ఈ విధంగా బహిర్గతం చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి ఇంతలో ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే కవిత స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏంటంటే కవిత స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్. అంటే ఏంటి అంటే ఒకవేళ ఆమె బీఆర్ఎస్ పార్టీలో కోవట్లు ఉన్నారు, ఆ కోవట్లు ఎవరో తేలేంత వరకు డిమాండ్ చేస్తూ వస్తుందా, లేదంటే ఆమె ఒకవేళ ఆమె చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఫర్దర్గా ఏం స్టెప్ తీసుకోబోతుంది అనేది కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాబట్టి సో ఏదేమైనా ఈ రోజు కేసీఆర్ తోటి ఎర్రవెల్లి యువక్షేత్రంలో కేటీఆర్ ఈ అంశాలపైన 2 గంటల పాటు భేటీ అయ్యారు. భేటీ ముగిసింది. ఆయన ఎర్రవెల్లి యువక్షేత్రం నుంచి హైదరాబాద్కు వచ్చారు. రీనా. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.